అంటే పందుల షెడ్ అనే దానికంటే ముందు మనకు ప్రపంచంలో ఎక్కువ మంది తినేది పంది మాంసం. ఈ విషయం వాళ్ళు తెలియదు. పోర్క్ అనేది ప్రపంచంలో ఎక్కువ మంది తింటారు, 36% జనాభా తింటారు. తర్వాత ఏంటంటే కొన్ని ఇప్పుడు వేరే వేరే దేశాలల్లో, ఇప్పుడు చైనాలో 22 అంతస్తుల బిల్డింగ్ కట్టినాడు ఓన్లీ పందులకే. 22 అంతస్తుల బిల్డింగ్ కట్టినాడు. అంతే. ఇప్పుడు మన దగ్గర లేదు, మన ఏరియాలో లేదంటే ఇప్పుడు చైనా, ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు అయినటువంటి బెంగళూరులో అయినా సరే, అస్సాంలో అయినా సరే, నాగాలాండ్, మణిపూర్, ఈ పర్టికులర్ ఏరియాలో ముంబై, కలకత్తా, ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కనిపిస్తలే అని చెప్పేసి మనం ఊరుకుంటే అంటే నడవదు కదా. మనం కూడా అమ్ముకోవచ్చు, అట్లా అమ్ముకోవచ్చు, ప్యాకింగ్ పర్పస్ అమ్ముకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. మార్కెట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఏ మార్కెట్ ఎట్లుంటుంది తర్వాత ముచ్చట, మార్కెట్ తర్వాత ముచ్చట. నువ్వు ఫస్ట్ నిలదొక్కో, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు నాకు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వందల ఫోన్లు వచ్చింది. ఓకే అన్న, యువతకు చాలా మంది ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్లు చేసిన కానీ పీజీలు బీఈడీలు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఆ జాబ్లు పెట్టుకొని కూడా నార్మల్గా ఫార్మింగ్ కానీ బిజినెస్ కానీ రంగంలోకి రావాలనుకుంటారు. సో వాళ్ళు ఈ పిగ్ ఫార్మింగ్ బిజినెస్ రావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? ఎవరైనా సరే, నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పట్లేదు, పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పట్లేదు, కానీ నేను ఒకటే చెప్తాను, అది ఏదైనా సరే, పందుల బిజినెస్ అని కాదు, కోళ్ళదని కాదు, ఏదైనా కానీ ఫస్ట్ మనం ఓపికలు నేర్చుకోవాలి. ఒక 1 year ఓపిక, 1 year మార్కెట్ గురించి మర్చిపోవాలి ఫస్ట్. హాయ్ హలో అందరికీ నమస్తే గైస్, నేను మీ మధు ఉండాడి. వెల్కమ్ బ్యాక్ టు మధు ఉండాడి బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పిగ్ ఫార్మింగ్ పెట్టడం లాభమా నష్టమా. సో మనం ప్రస్తుతం చూసిన ఈ పిగ్ ఫార్మింగ్ షెడ్ ఉంది కదా, సో ఈ పిగ్ ఫార్మింగ్ షెడ్ ఎక్కడ ఉందంటే సిద్దిపేట డిస్ట్రిక్ట్ మల్యాల గ్రామంలో ఉంది. సో ఈ ఫార్మింగ్ షెడ్ నడిపిస్తున్న మన పర్మిషన్ అయితే అడిగి తెలుసుకుందాం. సో పిగ్ ఫార్మింగ్ బిజినెస్ పెట్టడం లాభమా నష్టమా. సో ఈ పిగ్ ఫార్మింగ్ షెడ్ లో దాదాపు ఇప్పుడు ఎన్ని పందులను వీళ్ళు పెంచుతున్నారు, సో ఈ పందులకు ఎలాంటి ఫీడ్ ఇస్తారు, సో వాటి అనారోగ్య సమస్యలు ఏ విధంగా వీళ్ళు చూసుకుంటారు, సో అలాగే ఈ బిజినెస్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కటి ఏ విధంగా ఉంటుంది, సో రకరకాల బిజినెస్లు ఉండగా ఈ పిగ్ ఫార్మింగ్ వారు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ రైతులతో మాట్లాడి మనం అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్టెడ్. సో నమస్తే అన్న. సో ఈ పిగ్ ఫార్మింగ్ బిజినెస్ మీరు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఎన్నో రకరకాల బిజినెస్లు ఉండగా ఈ పిగ్ ఫార్మింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నాకు మెయిన్ గా ఏంటంటే ఇందులో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ పరంగా నేను ఆలోచించిన ఫస్ట్ థింగ్, అందరూ ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు అట్లాంటివి పెడుతున్నారు. అట్లాంటి ఆల్రెడీ కాంపిటీషన్లు ఉన్నాయి, చాలా మంది అవి పెట్టిర్రు. అవి పెట్టినా కానీ ఇప్పుడు చాలా మంది నాకు కూడా ఫోన్ చేసేవాళ్ళు ఏంటంటే ఆ పాలు చక్కగా ఇస్తలేవనో, లేకపోతే కోళ్ళ బిజినెస్ చక్కగా లేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు బెస్ట్ అనిపించింది. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది, కానీ నాకు మట్టుకు పందుల షెడ్ బాగా అనిపించింది. కాంపిటీషన్ కూడా ఎక్కువ లేదని చెప్పేసి ఈ డిసిజన్ తీసుకున్నా. ఓకేనా. అక్కడ పిగ్ ఫార్మింగ్ ఏంటంటే చాలా మటుకు పిగ్ ఫార్మింగ్ అనేది చాలా అవాయిడ్ చేస్తుంటారు చాలా మంది. సో పిగ్ ఫార్మింగ్ లో అంత సక్సెస్ఫుల్ గా రన్ గారు. సో పిగ్ ఫార్మింగ్ పైన ఎక్కువ అవగాహన ఉండదు కదా, ఈ పెంపకం అనేది ఏ విధంగా ఉంటుంది, చాలా మందికి అవగాహన లేకుండా కూడా సో ఈ పెంపకం ఎందుకు, అనవసరంగా మనం వేరే దాన్ని ఎంచుకుందామని చాలా మంది ఆలోచిస్తారు. సో దీనికంటే ముందు వేరే పిగ్ ఫార్మింగ్ షెడ్ దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకొని స్టార్ట్ చేసిరా, లేదా డైరెక్ట్ మీరే స్టార్ట్ చేయాలనిపించిందా మీకు? నాకు మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు, సజెషన్ ఇచ్చారు, పందుల షెడ్ బాగుంటుందని చెప్పి సజెషన్ ఇచ్చారు. తర్వాత నేను ఏం చేసినానంటే మాక్సిమం నేనైతే సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతా. అంటే యూట్యూబ్ లా, ఇన్స్టాగ్రామ్ లా, అసలు నేను ఏమంటానంటే ఇండియన్ వీడియోలు కాకుండా ఫారెన్ వీడియోలు బాగా చూసిన. అక్కడ నుంచి మనకు ఆ షెడ్ ఎట్లా కట్టుకోవాలి, షెడ్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మార్కెట్ తర్వాత మార్కెట్ ఏముంటది, బిజినెస్ ఎట్లుంటది తర్వాత ముచ్చట. ఫస్ట్ మనం అయితే ఇందులో నిలదొక్కోవాలి. నిలదొక్కున్న తర్వాత మనం ఏం చేస్తాం, మన టాలెంట్ అంతా మన టాలెంట్, అది ఆ ప్రకారం నేను ప్లాన్ చేసుకొని నేను షెడ్ ను నేనే ఓన్ గా క్రియేట్ చేసుకున్నా, నేనే పందులు బయట తెచ్చుకున్నా. ఒక ప్రాపర్ ప్రకారం, ఒక నాలెడ్జ్, ఒక ఐడియా ప్రకారం నేను చేసుకున్నా తప్ప సరే ఏం జరుగుతుంది, నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా తర్వాత మ్యాటర్. మనం అయితే ఫస్ట్ అయితే నిలదొక్కోవాలన్నది నాకు ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేసిన. ఓకే అన్న, ఇప్పుడు నార్మల్ గా పిగ్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని స్టార్ట్ చేశారు కదా. సో పిగ్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ షెడ్ నిర్మాణం అనేది నిర్మించుకోవడానికి మీకు ఎంత ఖర్చు పడింది మొత్తం? ఇప్పుడు నేను ఏమంటా అంటే ఆల్రెడీ అనుభవంతో చెప్తున్నాను, చాలా మంది కొత్త వాళ్ళకి కూడా ఒకటే చెప్తాను, వాళ్ళని స్టార్ట్ చేయాలనుకున్నా షెడ్ కు మాత్రం ఎక్కువ ఖర్చు చేయొద్దు. షెడ్ చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి. షెడ్ చిన్నగా స్టార్ట్ చేసుకొని ఒక ప్లానింగ్, అంటే ఎవరు క్రియేటివిటీతో వాళ్ళు చేసుకోవచ్చు. మనం ఏమున్నా కానీ కొన్ని వీడియోలు చూసుకోవాలి. మనకి గూగుల్లో సెర్చ్ చేసినా మంచి వీడియోలు దొరుకుతాయి. తర్వాత యూట్యూబ్ లా, ఇన్స్టాగ్రామ్ లా ఒక సెర్చ్ చేసుకొని ఒక ప్రాపర్ నాలెడ్జ్ తోటి నువ్వు ఒక 10 పందులు పెట్టాలని నువ్వు అనుకున్నావు అనుకో, నీ దగ్గర నీ ఖర్చు తోటి ఒక 10 పందులకు సెటప్ ఎట్లా చేసుకోవచ్చు, 20 పందులకు సెటప్ ఎట్లా చేసుకోవచ్చు, 30 అంటే ప్లానింగ్ ప్రకారం నీకు ఎన్ని పందులు తెచ్చుకుంటావు, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఆ ఒక ఇంటెన్షన్ తోటి, ఆ డబ్బులతోటి మనం సెట్ చేసుకోవడం ఉన్నది తప్ప పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే నువ్వు పెట్టే పందులు బట్టే ఉంటది. పందులు 10 తెచ్చినావు, 10 మందమే షెడ్ కట్టుకో, 20 తెచ్చుకున్నావు, 20 మందమే షెడ్ కట్టుకో, తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటే బెస్ట్ అనేది నా ఉద్దేశం. ఇట్లే కట్టాలి, ఇన్ని లక్షలు అవుతాయి, అన్ని లక్షలు అవుతాయి, షెడ్ మీద మాత్రం ఖర్చు చేయొద్దు.
ఓకే అన్న. సో మీరు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని పందులతో స్టార్ట్ చేశారు అన్న ఈ ఫార్మింగ్ ని? నేను 3 యూనిట్లతో స్టార్ట్ చేసిన 30 పందులు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన. నేను అడ్డం 40 ఫీట్లు పొడుగు 90 ఫీట్లతో పెద్ద స్టార్ట్ చేసుకున్నా. కానీ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంత పెద్దగా అవసరం లేదు, ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి. చిన్నగా స్టార్ట్ చేసుకొని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందుకే ఎక్స్టెండ్ కోసం అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్టెండ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. ఏమున్నా మన పిల్లలు పెరిగేదాని కొద్దీ ఒకవేళ మనకు ఆ పిల్లలు పెరగకున్నా పిల్లలు మనం అప్పుడే అమ్మేస్తాం కావచ్చు. అప్పుడప్పుడే మనకు అవసరం ఉండి మన అవసరాల కోసం అమ్మేస్తాం కావచ్చు. అంటే రొటేట్ అవుతుంటది తప్ప స్పెషల్ ఎంత పెద్దగా కట్టుకొని మొత్తం నిండుగా చూసుకోవాల్సిన అవసరం లేదు. మనము ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో కొత్తగా స్టార్ట్ చేశారు ఎవరైనా కానీ ఒక 30 పందులతో స్టార్ట్ చేస్తే బాగుంటది. ఇక తక్కువ స్టార్ట్ తో 10 స్టార్ట్ చేసినా ఒక 10 పందులతో స్టార్ట్ చేస్తే మాత్రం లాభాలు అయితే అవకాశాలు ఉంటాయి. నేనేమంటా అంటే 10 అంటే ఒక అనుభవం పెరుగుతుంది. 10 ఆడి ఒక మొగది దాని యూనిట్ అంటారు అన్నమాట. ఆ యూనిట్ ప్రకారం ఒక యూనిట్ తో స్టార్ట్ చేసుకోవడం. ఒక యూనిట్ లో 10 ఉంటాయా? 10 ఆడి ఒక మొగది ఉంటుంది. ఓకే, ఆ దాంతో ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఓకే ఓకే అన్న. సో మీరు 30 తో స్టార్ట్ చేశారు కదా, సో 30 తో స్టార్ట్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ లో ఏమన్నా పందులు కొన్ని చనిపోతా ఉంటాయి. సో అలాంటి స్ట్రగుల్స్ ఏమన్నా మీరు చూసిరా తీసుకొచ్చిన స్టార్టింగ్ లో? ఇప్పుడు నేను ఏమంటా అంటే పందులు మాక్సిమం చనిపోవు. పందులకు వచ్చే రోగాలు చాలా తక్కువ. పందులకు నాకు తెలిసిన మట్టుకైతే పందులకు వచ్చే రోగాలు ఏంటంటే ఒకటి మోషన్స్. ఓకే, పందులు చిన్నపిల్లలైనా పెద్ద పందులైనా కోరుకోవడమో లేకపోతే అది చేసుకోవడం అవి. తర్వాత ఇంకొకటి వచ్చేసి గజ్జి అలర్జీ టైప్. తర్వాత వచ్చేసిందంటే సరిగా అరగకపోవడమో సరిగా నీళ్ళు తాగకపోవడమో, ఇంత మించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. ఇక వస్తే అందరితో పాటు కరోనాకి ఎట్లా వచ్చిందో మనకు, అప్పుడు అందరం మనసులో ఎట్లా చచ్చిపోయినాం, ఇప్పుడు దీనికి కూడా సైన్ ఫీవర్ అని ఒకటి వస్తుంది. దాని వల్ల వస్తే అందరితో పాటు మనకు కూడా వెళ్ళిపోతుంది. కానీ నాకు తెలిసిన మట్టుకు నేను ఇప్పుడు 1 year దాటిపోయింది. 1 year నుంచి నేను చూస్తున్న మట్టుకైతే ఇవే ప్రాబ్లమ్స్, అంతకు మించి ఏం ప్రాబ్లమ్స్ రాలే. ఓకే అన్న, ఇప్పుడు ఈ పిగ్ ఫార్మింగ్ లో మీకు 1 year అయితే అనుభవం ఉందన్న? అనుభవం ఉంది. 1 year నుంచి ఈ పిగ్ ఫార్మ్ అయితే రన్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ అయితే మీకు అయితే ఎలాంటి నష్టాలు అయితే జరగలేదు, లాభాలు అయితే వచ్చాయంటారు? ఇప్పుడు నేను లాభాలు నష్టాలు అనేది పక్కన పెడితే నాకైతే ఇంతవరకు ఏం పిల్లలు ఏం చనిపోలేదు. ఓకే, నాకైతే నాకు ఏమున్నా ఇక్కడ ఈ పందుల షెడ్లలో మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు. ఒకటి షెడ్ ను మంచిగా క్లీన్ ఉంచుకోవాలి. మీరు వచ్చేటప్పుడు కూడా సున్నం చేసుకొని వచ్చేటప్పుడు కూడా సున్నం దొక్కి మెయిన్ జాగ్రత్త. ఒకటి ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నా మీరే చూస్తారు, నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటా. ఆ ఫుడ్ సెట్ చేసుకుంటే నాకు తెలిసిన మట్టుకు ఒకటి క్లీనింగ్, 2 ఫుడ్, ఈ 2 బరాబర్. క్లీనింగ్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న? క్లీనింగ్ వచ్చేసి నేను ప్రతి 2-3 రోజులకు ఒకసారి షెడ్ ని కడిగిన తర్వాత ఒక ½ hour గ్యాప్ ఇచ్చిన తర్వాత సున్నం చల్లుతా. మనం నడిచే ప్లేస్ ఉంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటా. అట్లా నేను సెటప్ చేసుకుంటా. సో వీటికి ఇచ్చే ఫీడింగ్ ఎలా ఉంటుంది అన్న? ఫీడింగ్ వచ్చేసి ఏంటంటే మనకు అనుకూలం. ఎట్లా అనుకుంటా అంటే నేను ఏమంటా అంటే, సరే నేను మంచిగా చేస్తా, డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటా అంటే ఫీడ్ వేసుకోవచ్చు. ఫీడ్ అంటే డ్రై ఫీడ్, ఖచ్చితంగా డ్రై ఫీడ్ వేసుకోవాలి. తౌడు, మనకు రైస్ మిల్లులో దొరికే తౌడు, నూక, మక్కలు మనకు అందుబాటులో ఉన్న మక్కలు అంటే డ్రై చేయాల్సిన, మనం పిండి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేసినా తింటాయి. తర్వాత ఈ సోయా డబ్బు ఖర్చు అవుతాయి అనుకుంటే నీకు ఒకవేళ ల్యాండ్ ఉంది, నీళ్లు ఉన్నాయి అనుకుంటే నువ్వే సోయా వేసుకొని నువ్వే మొక్కజొన్న వేసుకుంటే నీకు ఆ ఫీడ్ ఖర్చు కూడా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మినరల్ మిక్చర్, వెటర్నరీ షాప్లలో దొరుకుతుంది మినరల్ మిక్చర్. తర్వాత ఉప్పు కలుపుకొని వేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఖర్చు తక్కువ చేసుకోవాలంటే ఎడ్జ్ లూసర్ గడ్డి ఉంటుంది మనకు. ఎడ్జ్ లూసర్ గడ్డి అయినా సూపర్ నేపియర్ గడ్డి అయినా సరే, ఇంకో లూసర్ గడ్డి కూడా ఉంటుంది. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఈ ఫీడ్ తో కలిపేసుకొని మనం వేసుకోవచ్చు. ఇక లేదు నాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, నాకు ఇంకా డబ్బులు తక్కువ ఖర్చు కావాలనుకుంటే ఈ ఫ్యాటింగ్ పర్పస్ ఉంటుంది అనమాట. మాంసం కోసం పెంచే పందులే ఉంటాయి. వాటికి ఏంటంటే మనం పక్కన ఉన్నటువంటి హోటల్ వేస్టేజ్ అయినా సరే, హాస్టల్ వేస్టేజ్ అయినా సరే, ఈ చికెన్ సెంటర్ లో ఉండే చికెన్ వేస్టేజ్ అయినా సరే, అవి వేసుకున్నా సెట్ అయిపోతుంది. నార్మల్ గా ఊళ్ళలో దొరికే ఇప్పుడు వేస్టేజ్ కూడా ఫుడ్ అది వేసినా కానీ పెరుగుతూ ఉంటాయి. అది ఓన్లీ ప్యాకింగ్ పర్పస్, అంటే మాంసం కోసం మాత్రం, కటింగ్ పర్పస్ లో మాత్రం అవి పెంచుతూ ఉంటారు. సో మనం పెంచే బ్రీడ్ ఏంటి అన్న ఇప్పుడు ప్రస్తుతం మనం పెంచే? నా దగ్గర వచ్చేసి 4 రకాలు ఉన్నాయి. రాండ్ర నగర్ బ్రీడ్ ఉంది, డ్యూరాక్ ఉంది, లార్జ్ వైట్ ఉంది, డిఎల్జీ అని చెప్పేసి 4 రకాల పందులు ఉన్నాయి. ఓకే, ఒక పంది ఎన్ని పిల్లలు పెడుతుంటది అన్న? 10 నుంచి 14 పిల్లలు పెడతాయి. 10 నుంచి 14 పిల్లలు పెడతా ఉంటాయి. సో మాక్సిమం అయితే 10 నుంచి 14 కంపల్సరీ పెడతా ఉంటాయి. సో ఒక్క పంది ధర ఎంత ఉంటది అన్న? ఇప్పుడు ధర అంటే మార్కెట్ లా ఇప్పుడు మనకు ఏమంటారు ఎట్లుంటది అంటే ఎవల క్రియేటివిటీ వాళ్ళది. ఇప్పుడు మన ఏమంటారు రిలయన్స్ ఉంది, రిలయన్స్ లో ఒక రేట్ ఉంటది, అదే కోల్గేట్ కి. తర్వాత కింద ఉన్న కిరాణా షాప్ లో ఒక రేట్ ఉంటది, తర్వాత పక్కన ఉన్న వేరే దగ్గర ఒక రేట్ ఉంటది. ఏమంటారంటే నాకు తెలిసి అయితే ఈ బ్రీడింగ్ పందులకు అయితే 30 నుంచి 35 వేల మధ్యలో ఉంటాయి. అంటే వెయిట్ ని బట్టి తీసుకుంటా ఉంటారా? దాన్ని ఎట్లా ఉంటుంది? ఈ బ్రీడింగ్ పందులు ఎట్లా ఉంటదంటే మనకు ఏమంటారు ఈ యూనిట్ ప్రకారమే ఉంటది. దాని స్పెషల్ గా దీన్ని ఇంత అని ఏముంటది. ఒక బ్యాచ్ టైప్ లో మాత్రం ఉంటే దానికి అమౌంట్ ఎక్కువ ఇస్తుంది. 60, 70, 80 కిలోలు అట్లున్నాయి.
మన బ్రీడింగ్ కి అనుకూలమైన అట్లాంటివి తీసేస్తాం. ఓకే, ఇప్పుడు 10 నుంచి 14 పిల్లలు అనేవి పుడతాయని చెప్పారు కదా. సో అవి పెరగడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని నెలల తర్వాత అది మార్కెటింగ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది? ఇప్పుడు ఏమంటుందంటే పిల్లల్ని 2 నెలల పిల్లలు కూడా అమ్ముకోవచ్చు మనం. అంటే పిల్లలు పాలు మార్చిన తర్వాత కూడా అమ్ముకోవచ్చు, అట్లా కూడా తీసుకుపోతారు. ఈ ఇట్లా చేసుకున్న తర్వాత వంతలవే నీళ్ళు తాగుతాయి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, వాటర్ అవే తాగుతాయి. ఇప్పుడు వాటర్ సప్లై కూడా మీరు ఆటోమేటిక్ గా సిస్టమ్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా? అవును. సో వాటికి ఖర్చు ఎంత ఏందన్న ఆటోమేటిక్ సిస్టమ్స్ ఇట్లా పెట్టడానికి? నేను అదే అంటున్నా, ఖర్చు నువ్వు ఎంత షెడ్ కట్టుకుంటే అంత. ఇప్పుడు నాకు ఇంత ఖర్చు అయింది, నాకు ఇప్పుడు నేను చిన్నగా కట్టుకున్నా, నాకంటే పెద్ద కట్టుకున్నా ఇంకా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం మీరు నిర్మించుకున్న విస్తీర్ణం ఎంత? ఇది అడ్డం 40, పొడుగు 90. సో దీనికి మీకు ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఈ ఖర్చు అనేది నాకు బాగానే అయింది. ఇక ఖర్చుదే ఉందిలే కానీ ఇక మనం ఎట్లా డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే అన్న. సో కొత్తగా ఇప్పుడు ఈ పిగ్ ఫార్మింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి అన్న? నేను ఏమున్నా ప్రజెంట్ సిచ్యువేషన్ లో జనరేషన్ కి ఎవరైనా సరే, నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పట్లేదు, పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పట్లేదు, కానీ నేను ఒకటే చెప్తాను, అది ఏదైనా సరే, పందుల బిజినెస్ అని కాదు, కోళ్ళదని కాదు, ఏదైనా కానీ ఫస్ట్ మనం ఓపికలు నేర్చుకోవాలి. ఒక 1 year ఓపిక, 1 year మార్కెట్ గురించి మర్చిపోవాలి. ఫస్ట్ నేను చేయగలుగుతా అన్నది ఫస్ట్. ఒక 1 year ఖచ్చితంగా ఓపిక పడితేనే సక్సెస్ అవుతాం. అప్పుడే నీకు ఒక ఐడియాలజీ వస్తుంది. ఇప్పుడున్న రోజులలో ఎట్లుందనంటే కంప్లీట్ సోషల్ మీడియా. ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఇంట్లోనో ఎక్కడో వండి ఎక్కడో ఉంటాంటే నా పాలముడు పోతలేవు, నా గొర్రెలముడు పోతలేవు, నా కథముడు పోతాంటే నడవదు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో నీకంటూ ఒక క్రియేట్ చేసుకోవాలి. నేను ఏమంటానంటే కొత్త ట్రై చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంటేనే స్టార్ట్ అవ్వాలి. సోషల్ మీడియా నాలెడ్జ్ తోటి మనం మార్కెటింగ్ అని పెంచుకోవడానికి మనం వీలుంటుందా? పెంచుకోవచ్చు. ఇప్పుడు నేనైనా 15-20 రోజులు అవుతుంది, నేను ఫోన్ నెంబర్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, పెట్టినప్పటి నుంచి అద్భుతంగా ఫోన్లు వచ్చినాయి, చాలా మట్టుకు ఫోన్లు వచ్చినాయి. మీరు నమ్మిన నమ్మకపోయినా నా దగ్గర పిల్లలు జస్ట్ ఫోన్ల ద్వారానే 400-500 పిల్లలు అమ్మించిన. నా దగ్గర లేవు, పలానోళ్ళ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు, పలానోళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి అట్లా పిల్లలు పంపించిన. ఏదైనా కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో నేను కొత్తగా వచ్చేటోళ్ళకైతే సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంటేనే దిగుంటుంది. అది ఏ బిజినెస్ అయినా సరే, మార్కెటింగ్ స్ట్రాటజీ జరుగుతూ ఉంటది. మనం పబ్లిష్ అయినా కొద్ది మనకు మార్కెటింగ్ పెరగడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం. ఇప్పుడు ఇందులో కూడా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పొద్దున అర్ధగంట, సాయంత్రం అర్ధగంట పని ఉంటుంది. ఈ మధ్యలో టైం లో ఖాళీ అసలు ఏం పని ఉండదు. ఒక రోజు మొత్తంలో మీరు ఒక మార్నింగ్ ఒక అర్ధగంట, ఈవినింగ్ ఒక అర్ధగంట మాత్రమే టైం స్పెండ్ చేస్తే అసలు తర్వాత ఏం ఉండదు. ఇంకా మిగతా టైం మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక మన బెస్ట్ ఏంటంటే సీసీ కెమెరా పెట్టుకుంటే అయిపోతుంది. మాక్సిమం ఉండాలి, ఇక్కడ ఉండి చేయాలన్న అవసరం లేదు. ఎప్పుడు ఉండాలి, పిల్లలు కన్సీవ్ అయిన తర్వాత వాటికి చూడడానికి ఒక 3-4 రోజుల టైం ఉంటుంది. అది ఒక్కటి తప్ప మిగతా టైంలో ఏమో ఉండదు అసలు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎవరన్నా లేబర్ ని మెయింటైన్ చేస్తున్నారా? లేబర్ ఏం లేదు, నేను ఒక్కనే చేసుకుంటా, నేను ఒక్కనే దానా ఫీడ్ చేసుకున్నా, ప్రిపేర్ చేసుకుంటా, నేను ఒక్కనే గడుపుకుంటా, నేను ఒక్కనే అన్ని పనులు చేసుకుంటా. ఇన్ని పనులు ఉన్నా కానీ నేను ఒక్కనే వర్క్ చేసుకుంటా. ఓకే, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఏమైనా ఉందా? ఫస్ట్ తిడతారు, ఫస్ట్ ఎందుకు ఇది అని అంటారు. ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ ఎందుకు పెట్టిన షెడ్ అవసరమా, ఇసి అని మాట్లాడతారు. కానీ తర్వాత అందరూ నన్ను ఇటునోళ్ళు, నన్ను అన్నోళ్ళు వాళ్ళందరూ ఫోన్లు చేసి బాగుంటదట కదా అని చెప్పేసి మేము కూడా యూట్యూబ్ లో చూసినామను సంథింగ్ ఇవన్నీ చూసి అన్ని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ ఎన్ని చేసినా మనం ఏదైనా మనం నిలబడదు ఇంపార్టెంట్, మనకు పైసలు వచ్చింది ఇంపార్టెంట్. ఓకే అన్న, యువతకు చాలా మంది ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్లు చేసిన కానీ పీజీలు బీఈడీలు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఆ జాబ్లు విడిచిపెట్టుకుని కూడా నార్మల్ గా ఫార్మింగ్ కానీ బిజినెస్ కానీ రంగంలోకి రావాలనుకుంటారు. సో వాళ్ళు ఈ పిగ్ ఫార్మింగ్ బిజినెస్ రావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పర్ఫెక్ట్ ఒక ఎగ్జాంపుల్ తోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే ఒక ఆవు ఉంటది, ఒక ఆవు ఒక 5గురికి ఇస్తాం నెలకు. ఒకళ్ళ దగ్గర ఒక నెల, ఒకళ్ళ దగ్గర ఒక నెల, ఒకళ్ళ దగ్గర ఒక నెల అని చెప్పేసి ఒక 5 నెలలు ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఒక్కొక్క దగ్గర ఒక విధంగా ఇస్తుంది. వాళ్ళ పాలివ్వడం కూడా ఒక్కొక్క దగ్గర ఒక విధంగా ఇస్తుంది. ఈ దగ్గర ఒక విధంగా, ఒకళ్ళ దగ్గర ఒకడేమో ఏమంటారు మంచి ఫ్యాన్లు పెట్టి మంచి సెటప్ చేసి ఆడిస్తారు, వానికి ఒక విధంగా ఇస్తుంది. ఒకడేమో తాడు పెద్దగా కట్టేసి ఒక జాల పెట్టేసి పెంచేసి వాడొక రకం అసలు పట్టించుకోకుండా ఇష్టం ఉన్నాడు ఫ్రీ ఇచ్చి పెట్టినానికి ఒక విధంగా ఇస్తుంది. ఇది నేను ఏమంటా అంటే ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే మన ఆవైనా సరే ఏదైనా మన క్రియేటివిటీ, మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్లా సర్వీస్ చేస్తున్నాము, మనం ఏ విధంగా స్టార్ట్అప్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా అట్లా చేస్తేనే ఇది రావాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏదైనా కానీ మన క్రియేటివ్ తోటి మంచిగా చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది తప్ప లేకపోతే ఏం కాదు. ఇప్పుడు నేను డైరెక్ట్ నేను రావాలి, నాకు పందులు అమ్ముడు పోవాలి, నాకు ఏం కావాలి, నేను పందులు అసలు నువ్వేం చేస్తున్నావో చెప్పకుండా, నువ్వు ఏం చేయకుండా చెప్పకుండా సక్సెస్ కావాలంటే ఏం కాము కదా. ఏమున్నా నేను ఏమంటున్నాను, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్కళ్ళ దగ్గర ఒక విధంగా ఇస్తుంది, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. ఇప్పుడు నేను ఒకళ్ళ దగ్గర తెచ్చుకున్నా, వాళ్ళ దగ్గర నాకు కొన్ని పిల్లలు చచ్చిపోయినాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొన్ని పిల్లలు చచ్చిపోయినాయి, నేను మళ్ళీ కొద్దిగా అప్డేట్ అయినా, మళ్ళీ వేరే పందులు తెచ్చుకున్నా, వేరే అది చేసుకున్నా, తర్వాత మనం అది చేసుకున్నా తప్ప ఓపిక కొద్ది ఉంటేనే సక్సెస్ అవుతాం.
అయితే 1 year ఈ పందుల షెడ్ కొత్త స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం 1 year ఖచ్చితంగా ఓపిక పట్టాలి. 1 year లో ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను నీకు. నాకు పెద్ద మనిషి చెప్పాడు ఒక ఆయన, అంటే నష్టం కానీ ఏం చెప్పు, మనం పుట్టినప్పటి నుంచి నష్టాలే. మనం ఫెయిల్ అవ్వకుండా ఒక ఎగ్జామ్ అయినా పాస్ అయినా మన లైఫ్ లో ఎప్పుడన్నా అసలు ఇంకొక అద్దరిపోయే టిస్ట్ ఏంట్రా అంటే వీడు ఏం స్టార్ట్ చేయడు. ఏమైనా బిజినెస్ ఉంటుంది కదా, ఓ బిజినెస్ స్టార్ట్ చేసి ఓ 2-3 బిజినెస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయితే అప్పుడు ఫెయిల్ అంటే లెక్క. వీడు ఏం స్టార్ట్ చేయడు, ఆ పక్కలను అడుగుతాడు చేయన్నా వద్దా అంటే వాడు మరి చేసినాడంటే వాడు చేయలేడు. అంటే ఇప్పుడు ఎవరిని నాకు మస్తు లాభాలు వచ్చినాయి, మస్తు సంపాదించుకున్నాను ఎవరు చెప్తారు చెప్పు. ఈ రోజుల్లో కరెక్ట్ హార్ట్ఫుల్ గా మాట్లాడితే ఈ రోజుల్లో నేను బిజినెస్ స్టార్ట్ చేసినా, నాకు ఇన్ని లక్షలు వచ్చినాయి, నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి ఒక్కరన్నా చెప్తారా? చెప్పలేరు, చెప్పకుండా ఉంటారు. అంతే కదా. ఇప్పుడు నువ్వు బాగుపడతావు. ఇప్పుడు మనకున్న ప్రపంచంలో మనకున్నటువంటి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నేను నాకు లాభాలు వస్తున్నాయి, నేను సూపర్ గా సంపాదిస్తున్నాను వాళ్ళు కూడా చెప్పరు. వాళ్ళ లాభాల గురించి ఎందుకు చెప్తారు? నేనేమంటా అంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నీ కంటెంట్, నీ ఆలోచన, నేను ఎట్లా చేస్తే బాగుంటది అని నీ మీద ఆధారపడి ఉంటుంది తప్ప కానీ ఓన్కో లేబర్ గా ఇంకో ఇచ్చి లేకపోతే వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళ బామ్మర్దనో వాళ్ళ బావనో ఎవరికో ఇచ్చి పంపిస్తే నేను బయట ఉండి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, నేను బయట ఉండి పని చేస్తా, అట్లా సక్సెస్ అవుతా, నేను చూసుకుంటా, సిసి కెమెరా చూసుకుంటా అంటే నడవదిడా. నువ్వు ఉంటేనే నడుతుందిడా. యువత ఎవరైనా కానీ, యువత కావచ్చు వేరే ఎవరైనా కానీ ఓపిక ఉండి కంపల్సరీ దీన్ని మెయింటైన్ చేయగలుగుతా. ఎవరు వర్కర్స్ పెట్టుకొని మెయింటైన్ చేస్తా అంటే నడవది. కంపల్సరీ మనమే ఈ ఫీల్డ్ దిగి వర్క్ చేసుకొని ఓపిక కొద్ది పని చేసుకుంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజు కంపల్సరీ సక్సెస్ఫుల్ గా రన్ కావచ్చు అని చెప్తారు. అంతేనా? అంతకుమించి ఏం లేదు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పిగ్ ఫార్మింగ్ బిజినెస్ లాభమా నష్టాలన్నీ ప్రతి ఒక్కటి అయితే ఆడియన్స్ కి అయితే అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.